Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Isaiah 66 verse 13. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం నుండి తీసుకొనబడింది. As one whom his mother comforteth, so will I comfort you, and you shall be comforted in Jerusalem. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. The book of Isaiah contains many incredible prophecies. యెషయా గ్రంథంలో ఎన్నో నమ్మశక్యం గాని ప్రవచనాలు ఉన్నాయి. This book speaks of the first coming of Jesus as babe in Bethlehem. ఈ గ్రంథంలో యేసు ప్రభువారి యొక్క మొదటి రాకడ ఒక పసిబాలుడుగా బెత్లెహేముకు వచ్చిన సంగతి His రాయబడింది. life history in a nutshell in Isaiah 9:6. తన జీవిత కాలం అంతా కూడా మరి యెషయా గ్రంథం 9:6లో క్లుప్తంగా రాసినారు. And his ministry, తన యొక్క పరిచర్య his గురించి death, రాసిన, burial and resurrection. ఆయన మరణము, భూస్థాపన, పునరుత్థానం The గురించి, regathering of Israel before his second coming. ఆయన యొక్క రెండవ రాకడికి ముందు ఇశ్రాయేలు అందరూ కూడా సమకూర్చబడే And దాని the గురించి events రాయబడింది. of his second coming. ఆ రెండవ రాకడలో జరగబోయే సంఘటనల And the గురించి, millennial rule. వెయ్యేళ్ల పరిపాలన And గురించి, the new heaven and new earth, etc. నూతన ఆకాశం, నూతన భూమి, ఇట్లా తదితర విషయాలు ఉన్నాయి. That's why the Bible commentators call the Old Testament book of Isaiah as mini Bible. అందుకనే బైబిల్ వ్యాఖ్యానకర్తలు పాత నిబంధనలోని యెషయా గ్రంథాన్ని ఒక చిన్న బైబిల్ గా వాళ్ళు పోల్చి చెప్తారు. God calls and commissions this prophet to declare to Judah and Israel about the future condemnation. దేవుడు ఈ ప్రవక్తని యూదా, ఇశ్రాయేల్ వారి మీదకి భవిష్యత్తులో రాబోయే శిక్షను, తీర్పును గురించి ప్రవచించమని And ఆజ్ఞాపించాడు. about the conviction also. అంతేగాని వారి మీదకి రాబోయే తీర్పును And గురించి, also the ultimate, the great hope. అంతేగాని అంతిమమైనటువంటి ఒక గొప్ప నిరీక్షణను గురించి కూడా So now ప్రవచించమన్నాడు. the verse for our meditation is taken from the last chapter of the book of Isaiah. ఇప్పుడు మన ధ్యానం కొరకైనటువంటి ఈ మాటలు యెషయా గ్రంథం యొక్క ఆఖరి అధ్యాయంలో నుండి 13వ వచనం నుండి తీసుకొనబడింది. Isaiah wrote which God gave him directly. యెషయా దేవుడు అతని నేరుగా బయలుపరిచిన మాటలు రాస్తున్నాడు. He begins chapter 66 with these words. ఆ 66వ అధ్యాయాన్ని ఈ మాటలతో ఆరంభిస్తున్నాడు. Thus saith the Lord. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. Though little is known about Isaiah, some scholars speculate that Isaiah was a member of the royal family. యెషయా గురించి కొద్దిగా మాత్రమే చెప్పబడినా కానీ కొంతమంది పండితుల అభిప్రాయం ఏమిటిదంటే ఈ యెషయా రాజవంశానికి చెందినవాడు. Why? Because he was having a very easy access to the kings of Judah. ఎందుకంటే యూదా రాజుల దగ్గరికి ఆయన నేరుగా వెళ్ళేటువంటి ప్రవేశం ఆయనకు ఉంది. He was a Jewish prophet who lived during the 8th century BC. ఆయన యూదులకి ప్రవక్తగా 8వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో ఉన్నవాడు. Isaiah's words were written more than 700 years before the birth of Jesus Christ. యెషయా ఈ మాటల్ని క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కాలంలో రాసినాడు. Israel had fallen away from the Lord. ఇశ్రాయేలీయులు దేవుని యొద్ద నుండి పడిపోయి పతనమై ఉన్నారు. And Isaiah was called by God to tell the people of God about the wrath and also the promise of hope. యెషయా దేవుని ప్రజల మీదకి వచ్చే ఉగ్రత, దేవుని యొక్క వాగ్దానాల గురించి వాళ్ళకి ప్రవచించాలని చెప్పడానికి ఈయన పిలువబడ్డాడు. Yeah, in his words the promise of hope is also there. ఆయన మాటల్లో వాగ్దాన నిరీక్షణను గురించిన వాగ్దాన వచనాలు కూడా ఉన్నాయి. Yeah, every one of us need comfort regularly. మనలో ప్రతి ఒక్కరం కూడా తరచుగా ఆదరణ అనేది Yeah, అవసరమైంది. we are helpless as babes. మనము పసిపిల్లల వలె నిస్సహాయులమే. We are deplorably incapacitated. చూడండి, మనలో ఏ సామర్థ్యం, శక్తి లేని We వారిని, can't help ourselves. అంటే మనము సహాయం చేసుకోలేం. See, a babe does not know his griefs. ఒక పసిబిడ్డ తనకున్నటువంటి బాధ, దుఃఖం కూడా తెలియదు దానికి. He can only realize a sense of discomfort, that's all. అది కేవలం అసౌకర్యాన్ని మాత్రమే అది గుర్తించగలుగుతా But when ఉంటుంది. the babe hears the mother's voice, అయితే ఈ పసిబిడ్డ తల్లి యొక్క స్వరము, ఆ శబ్దం వినగానే what a comfort. ఎంత ఆదరణ వస్తుంది. Similarly, in the divine voice of the Holy Spirit, the Lord comforts us. అదే రీతిగా దైవికమైనటువంటి స్వరం పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని అట్లా He ఆదరిస్తున్నాడు. comforts us with the solicitude of a mother. ఒక తల్లి వలె ఆయన మనల్ని ఆదరిస్తాడు. He comforts us the same way the mother loves, strives, labors and sacrifices for the child. ఓ తల్లి ఆ బిడ్డను ఎట్లా ప్రేమించి తన కొరకు ఎట్లా ప్రయాసపడుతుందో, త్యాగం చేస్తుందో, అదే రీతిగా ప్రభు మన ఎడల చేస్తాడు. He forgives and he consoles like a mother. ఆయన మనల్ని క్షమిస్తాడు, ఒక తల్లి వలె మనం ఓదారుస్తాడు. He instructs and corrects like a mother. ఆయన మనల్ని సూచనలు ఇస్తా ఉంటాడు, మనల్ని సరిదిద్దుతా A ఉంటాడు. good and wise mother will instruct and correct her children. ఒక మంచి తెలివైనటువంటి తల్లి తన పిల్లలని సరిదిద్దుతా ఉంటది. With the constancy of a mother, God loves us till the end. ఆమె ఏ రీతిగా తల్లి ఎడతగా ఈ పని చేస్తుందో దేవుడు అంతం వరకు మనల్ని ప్రేమించేవాడు. That's why this verse further says, "You shall be comforted in Jerusalem." అందుకని ఈ వచనం ఇంకా ముందుకు చదివితే యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. This shows that this promise is having some conditions and limitations. ఇది మనకి ఏం చూపిస్తుంది? ఈ వాగ్దానంలో కొన్ని షరతులు ఉన్నాయి, కొన్ని పరిమితులు ఉన్నాయి. This expression means that the consolations of God to those who are in the church
who are in Christ Jesus, for them only. ఈ వ్యక్తీకరణ ఏమని చెప్తుంది? ఎవరైతే సంఘంలో ఉన్నారో, దేవుని ప్రజలే ఉన్నారో అలాంటి వారు ఆదరించబడతారు. This is the place for us to rest in. ఇక్కడ మనం ఆయన యందు విశ్రమించగలం. What is Jerusalem? యెరూషలేము అనగా It ఏమిటి? is a place which he has appointed. It is a place which he delights to dwell. చూడండి, ఆయన నియమించినటువంటిది, ఆయన నివసించడానికి సంతోషించేటువంటి ప్రదేశం. It is a place where his spirit is poured out. ఇక్కడ ఆయన ఆత్మ కుమరించబడినటువంటి ప్రదేశం. It is a place where we derive peace and rest. ఇక్కడ మనము సమాధానం పొందగలము, విశ్రాంతిని పొందగలిగేటువంటి స్థలం. Even David writes in the famous Psalm 23, 23వ కీర్తనలో దావీదు చాలా మన ప్రఖ్యాతి అయిన కీర్తన రాస్తాడు. verse 4, 4వ వచనంలో, Thy rod and thy staff they comfort me. నీ దుడ్డు కర్రాయు నీ దండమును నన్ను ఆదరించును. In the New Testament, కొత్త నిబంధనలో God provided us two agencies to comfort us. దేవుడు మనల్ని ఆదరించడానికి రెండు విషయాలు ఇచ్చాడు. One is the Holy Spirit. ఒకటి పరిశుద్ధాత్మ. He is our comforter as per John 14:16. యోహాను సువార్త 14:16 ప్రకారం ఆయన ఆదరణకర్తగా He చెప్పబడ్డాడు. will be with us. ఆయన మనతో కూడా He ఉంటాడు. will be in us. ఆయన మనలో ఉంటాడు. Individually, he will be in a believer. వ్యక్తిగతంగా ఆయన ప్రతి విశ్వాసిలో And ఉంటాడు. corporately, he will be among the believers in the church. సమిష్టిగా సంఘంలో విశ్వాసుల మధ్య ఉంటాడు. So, Holy Spirit is our comforter. కాబట్టి పరిశుద్ధాత్మ మనకు ఆదరణకర్త. Secondly, రెండవది, God gave his word for our comfort. దేవుడు మన ఆదరణ కొరకే వాక్యం ఇచ్చాడు. Out of the many purposes of the word of God, దేవుని వాక్యానికి ఉన్న అనేకమైనటువంటి ఉద్దేశాల్లో one purpose is to comfort the believer. ఒకటి విశ్వాసులను ఆదరించాలనేటువంటి ఉద్దేశం. In 1 Thessalonians 4:18, దశలోనికి రాసిన మొదటి పత్రిక 4:18 it is written, అక్కడ రాయబడిన మాట, comfort one another with this word. ఈ మాటల చేత ఒకరినొకడు So, ఆదరించుకొనుడి. using the Holy Spirit and the word of God, God wants to comfort us. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మని, దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తూ మనల్ని ఆదరించాలి అనుకుంటున్నాడు. Therefore, we should not grieve the Holy Spirit. ఆ కారణాన్ని బట్టి మనము పరిశుద్ధాత్మని దుఃఖపరచదు. We should always obey the God's word. ఎల్లప్పుడూ దేవుని వాక్యమునకు విధేయత చూపాలి. So the character of these divine promises is that they can be applied to real life. ఈ దైవికమైనటువంటి వాగ్దానం యొక్క లక్ష్యం, గుణం ఏమిటిది? ఎల్లప్పుడు కూడా మనం వాటిని They అన్వయింపజేసుకోవాలి. are not theoretical promises, but they can be applied practically. ఇవన్నీ కూడా చదువుకోవడానికి, చెప్పుకోవడానికే కాదు కానీ క్రియాపూర్వకంగా అన్వయింపదగినటువంటి వాగ్దానాలు ఇవి. They meet the condition and circumstances of man. ఇక్కడ మనుషుడు దానికి ఒక షరతులు, ఆయన ఒక స్థితిగతులు కూడా ఉన్నాయి నెరవేర్చవలసినవి. For example, ఉదాహరణకి, Are you arrogant? నీవు ఒకవేళ మొండి వైఖరితో ఉన్నావా? God says, I will instruct you in Psalm 32:8. 32:8 అంటాడు కదా, నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. Are you weak? నువ్వు బలహీనంగా ఉన్నావా? God says, I will strengthen thee. దేవుడు అంటున్నాడు, నిన్ను బలపరుస్తాను, Yea, I will help thee. నేను నీకు సహాయం చేస్తాను Are అంటాడు. we in danger? మనం అపాయంలో ఉన్నామా? He says, I will deliver thee. నేను నిన్ను విడిపిస్తానంట. Are we disconsolate? మనం ఒకవేళ నిరాదరణ గురై ఉన్నామా? He says, I will comfort you. నేను నిన్ను ఆదరిస్తానంట. So the discouragements of life are many. కాబట్టి మన జీవితంలో నిరాశ పరిస్థితులు అనేకములు The ఉన్నాయి. trials are various. మన జీవితంలో కష్టాలు అనేక రకాలుగా Who ఉంటాయి. can number the fears to which we are subjected to? How many fears are there? మరి ఎన్ని రకాల భయాలకి భయాందం గురై ఉన్నామో And ఎవరు there are చెప్పగలరు? how many sins who will easily beset us? ఎన్ని రకాల పాపములు సులువుగా మన చిక్కులు పెట్టి ఉన్నాయి. These all impair our comfort. ఇవన్నీ కూడా మన యొక్క మరి ఆదరణని తీసివేసేగా ఉంటాయి. They have the natural tendency to sink us into despondency. మనము ఎంతో కృంగుదలలో, మన నిరాశలో కృంగిపోయేటట్లుగా సహజంగా చేసేగలటువంటివి. The consolation is divine in its origin. God will comfort us. కానీ ఆదరించడం అనేది అది దేవుని దైవికమైనటువంటిది. It springs not from creatures, not from earthly good. ఇది భూ సంబంధమైన వస్తువుల ద్వారా, సృష్టిని బట్టి వచ్చేది కాదు. ఇది The Most High God claims the prerogative as his own. I will comfort you. సర్వోన్నతుడైనటువంటి దేవుడు తన సొంతంగా ఆయన ఏమంటాడు, నేను నిన్ను ఆదరించదను. So this comfort is free from its bestowment. That is, he only will comfort us. ఈ ఆదరణ ఆయన ద్వారా, ఆయన మాత్రమే ఆదరించగలిగాడు. Remember, all are not partakers of this heavenly consolation. గుర్తుంచుకొని, ఈ పరలోకపు ఆదరణలో అందరూ భాగస్తులు కారు. All are not qualified to enjoy it. అందరూ కూడా ఈ ఆదరణని మరి అనుభవించడానికి వాళ్ళు యోగ్యులు గారు. Penitence is the requisite. చూడండి, పశ్చాత్తాపం అనేటువంటిదే ఇక్కడ అవసరమైనది The కావాలి. Beatitudes, ధన్యతల్లో it is clearly pronounced by Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు ఎంతో స్పష్టంగా చెప్పినటువంటి మాటలు. In Matthew 5:4, మత్తయి సువార్త 5:4 Blessed are they that mourn, for they shall be comforted. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. If you are indifferent to this divine comfort, ఈ దేవుని యొక్క ఈ దైవికమైన ఈ ఆదరణకి నువ్వు వేరుగా ఉంటే, if you are living without penitence and prayer, నువ్వు ఏ పశ్చాత్తాపము, ప్రార్థన లేని జీవితం ఉంటే, you cannot experience this comfort. ఈ ఆదరణను అనుభవించలేవు. God wants to comfort us as a mother. దేవుడు మనల్ని ఒక తల్లి వలె ఆదరించాలని A కోరుతున్నాడు. stranger may administer comfort, but it is in addition
distant way. ఒక పరాయి వాడు ఏదో ఆదరణ మాటలే చెప్పగలడేమో గానీ ఆయన మనల్ని ఆదరించలేడు, ఎక్కడో దూరంగా ఉండేవాడు A ఆయన. friend may console us, but this is with kindness. ఒక స్నేహితుడు ఏదో పరామర్శించవచ్చు, మన ఓదార్పు మాటలు చెప్పొచ్చేమో, We all know. కానీ మనం ఎరుగుదాంగా None comforts us like a mother. ఒక తల్లి ఆదరించినట్లుగా ఎవ్వరు ఆదరించలేదు. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, God is ready to comfort us in all situations. దేవుడు అన్ని పరిస్థితుల్లో మనల్ని ఆదరించడానికి సిద్ధంగా So ఉన్నాడు. let us not grieve the Holy Spirit, the Comforter. కాబట్టి ఆదరణకర్త అయిన ఆ పరిశుద్ధాత్మని ఎన్నడూ మనం Let us దుఃఖపరచదు. obey God's word. దేవుని వాక్యమునకు విధేయత Let చూపిస్తాం, us pray with penitence and plead for comfort. పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం, ఆదరణ కొరకే మనం బ్రతిమాలను వేడుకుందాం. Then you can enjoy the God-given peace, rest and comfort. అప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటి సమాధానం, విశ్రాంతి, ఆదరణ మనం పొందగలం. Be a part of the heavenly Jerusalem. ఈ పరలోక యెరూషలేములోను భాగమే ఉండాలి. And then out of Jerusalem you will be comforted. అప్పుడు యెరూషలేములో నీవు What is ఆదరించబడతావు. the meaning of part of being heavenly Jerusalem? పరలోకపు యెరూషలేములో భాగమై ఉండాలి అంటే అర్థం ఏమిటి? Repent for your sins. నీ పాపముల కొరకై Be washed పశ్చాత్తాపడాలి. by the blood of Christ. క్రీస్తు రక్తం చేత కడగబడి ఉండాలి. Accept him as your Savior and Lord. ఆయన నీకు రక్షకుడుగాను ప్రభువుగాను Become అంగీకరించాలి. the child of God. దేవుని బిడ్డ కావాలి. You will be comforted. నీవు ఆదరించబడతావు. Oh, what a wonderful free offer it is. ఇది ఎంత అద్భుతమైన ఉచితంగా నీకు ఈ ఆహ్వానం ఉంది. Oh, what a wonderful thing. ఎంత అద్భుతమైన సంగతి. Jesus. యేసు చెంతకు He రండి, will comfort you. ఆయన నిన్ను ఆదరిస్తాడు. Nothing in this world can comfort. ఇక ఈ లోకంలో నిన్ను ఏది కూడా ఆదరించలేదు. Today are you comfortless? ఒకవేళ ఈ రోజు నిరాదరణ గురై ఉన్నావా, Are you drowning in despondency? ఒకవేళ నువ్వు ఎంతో కృంగుదల్లో ఉన్నావా, Are నిరుత్సాహం you ఉన్నావా, depressed in your life? నీ జీవితంలో ఎంతో నిరాశలో Are you ఉన్నావా, feeling lonely in your life? నీ జీవితంలో ఒంటరితనాన్ని Are అనుభవిస్తున్నావా, you subjected to stress always? ఒకవేళ ఎప్పుడు కూడా ఒత్తిడికి గురైపోతున్నావా, Come to Jesus యేసు చెంతకు రండి. this morning. ఈ ఉదయకాలం Accept him as your Savior. ఆయనని నీకు రక్షకుడుగా He అంగీకరించి will comfort you. ఆయన నేను ఆదరిస్తాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోక తండ్రి, oh gracious కృపగల మా దేవా, Lord, thou art a God who comforts us like a mother. దేవా, ఒక తల్లి ఆదరించినట్లుగా నీవు మమ్మల్ని ఆదరించే దేవుడు. For that we must become your children. దాని కొరకు మేము మొదట నీకు పిల్లలం కావాలి. You will be comforted in Jerusalem, you said. మీరు చెప్పినారు యెరూషలేములోనే మీరు Thou hast ఆదరించబడతారు. given the Holy Spirit and the Word of God as our comforters in the New Testament age. ప్రభా, క్రొత్త నిబంధనలో మమ్మల్ని ఆదరించడానికి పరిశుద్ధాత్మని దేవుని వాక్యం ఇచ్చినారు. Help us not to grieve the Holy Spirit. పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకుందుము గాక, Help us to obey the Word of God. దేవుని వాక్యం నాకు విధేయత చూపించదుము By గాక. becoming your children, we may be comforted in all our situations by thee. నీ బిడ్డలుగా ఉండటం వలన అన్ని పరిస్థితుల్లోనూ మీ ద్వారా మేము ఆదరించబడదుము గాక. Enable our dear ones to understand and accept you as their Savior, not only Savior, as their Lord. మా ప్రియులు ప్రభా, ఇది మరి అర్థం చేసుకొని నేను రక్షకుడుగాను, కేవలం రక్షకుడుగా మాత్రమే కాకుండా ప్రభువుగాను అంగీకరించినట్లుగా సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.